వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అయితే డిఎస్సిలో సక్సెస్ కాని వాళ్ళు చాలామంది కూడా నిరుత్సాహంలో ఉన్నారు. అయితే వారందరికీ ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ టెట్ 2025కి మార్గం సుగమం అయ్యింది. ఏపీ టెట్ 2025కి సంబంధించిన వెబ్సైట్ని అప్డేట్ చేయడం జరిగింది. చూడండి, ఏపీ టెట్ v2.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయినట్లయితే మీకు ఏపీ టెట్ వెబ్సైట్లో మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఏపీ టెట్ 2025 అని మీరు సెర్చ్లో కొట్టినట్లయితే మీకు టెట్ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. 2025కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మెసేజ్ బోర్డులో మీరు చూసినట్లయితే మీకు ఏపీ టెట్ 2025 అప్లికేషన్స్ విల్ బీ ఓపెనింగ్ సూన్ అనే ఒక ఫ్లాష్ న్యూస్ అనేది స్క్రోల్ అవుతూ ఉంది మెసేజ్ బోర్డులో. అంటే మీకు అతి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ రానుంది అనే అర్థమవుతూ ఉంది. చాలామంది ఇంకా డిఎస్సిలో అంటే చాలామంది మంచి ర్యాంక్స్ వచ్చి కూడా డిఎస్సిలో సెలెక్ట్ కాలేదు. తరువాత కొంతమంది టెట్లో మంచి స్కోర్ లేకపోవడం వల్ల కూడా ఈ డిఎస్సిలో వారు విజయం సాధించలేకున్నారు. అయితే ఈ డిఎస్సిలో మనం చూసినట్లయితే టెట్ స్కోర్ అనేది చాలా ప్రభావితం చేసింది. టెట్ స్కోర్ వల్లనే చాలామంది అంటే డిఎస్సిలో స్కోర్ తగ్గినప్పటికీ టెట్లో మంచి స్కోరు లభించడంతో డిఎస్సి ర్యాంక్స్లో ముందంజలో ఉన్నారు. ఆ విషయం మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. కాబట్టి టెట్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. టెట్ని మీరు ఎంత స్కోర్ వచ్చినప్పటికీ కూడా టెట్ని బెటర్మెంట్ కొరకు మరింత మార్క్స్ పెంచుకునేందుకు టెట్ని మరొకసారి బాగా ప్రిపేర్ అయ్యి రాయండి. ఎందుకంటే టెట్లో మంచి స్కోర్ సాధించినట్లయితే డిఎస్సిలో తప్పక విజయం సాధించే అవకాశం ఉంది అనే విషయం మీరు చూసే ఉంటారు. ఈ డిఎస్సిలో టెట్ స్కోర్ అనేది ఏ విధంగా ప్రభావితం చేసింది అనేది మీ అందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్, కాబట్టి టెట్ నోటిఫికేషన్ రానుంది. అంటే ప్రభుత్వం చెప్పినట్లుగానే టెట్ నోటిఫికేషన్ని విడుదల చేయబోతుంది. అదేవిధంగా డిఎస్సి కూడా ప్రతి ఏటా డిఎస్సి అంటూ మనకి ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే టెట్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే టెట్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన అనంతరము డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది. మరలా సమ్మర్ నాటికి డిఎస్సి నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. అయితే ఇది మెగా డిఎస్సి, ఇక పోస్టులు అనేవి ఉండవు, నోటిఫికేషన్ వచ్చినా సరే ఉపయోగం లేదు అంటూ అందరూ అంటున్నారు. కానీ మీకు తెలుసో లేదో 5,000 6,000 పైబడే పోస్టులతో నోటిఫికేషన్ రానుందనే విషయం మీరు సామాజిక మాధ్యమాల్లో చూసే ఉంటారు. ఇది అఫీషియల్గా మనం కొన్ని న్యూస్ ఛానల్లో వినడం కూడా జరిగింది. ఇది నిజం. ఎందుకంటే రిటైర్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ జరగబోతున్నాయి. 2028-29కి 40,000 వరకు రిటైర్మెంట్స్ ఉన్నాయంటూ మనకి విద్యాశాఖకు సంబంధించిన కొంతమంది ఉపాధ్యాయులు కూడా స్వయంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ రిటైర్మెంట్స్ అవడంతో వేకెన్సీ అనేవి ఏర్పడనున్నాయి. అందువల్లనే ప్రభుత్వం కూడా ధైర్యంగా ప్రతి ఏటా డిఎస్సి అనే మాట చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే విద్యాశాఖ ప్రభుత్వం కూడా ముందడుగుకు వేస్తూ ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి టెట్ 2025 నోటిఫికేషన్కి టెట్ వెబ్సైట్ని అప్డేట్ చేయడం జరిగింది. ఆ విషయం మనకి కళ్ళ ముందు కనబడుతూ ఉంది. స్క్రీన్ మీద చూడండి, ఏపీ టెట్ 2025 అప్లికేషన్ విల్ బీ ఓపెనింగ్ సూన్ అనే ఒక ఫ్లాష్ న్యూస్ అయితే రన్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా టెట్కి సిద్ధం కండి. టెట్ సిలబస్ ఏంటి, మళ్ళీ కొత్తగా సిలబస్ చేంజ్ అవుతుందనే విషయాన్ని కూడా అందరూ అడుగుతూ ఉన్నారు. టెట్ సిలబస్ అనేది పాత సిలబస్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక కాకపోతే టెట్లో 10th క్లాస్ ఒక కొత్త టెక్స్ట్ బుక్ మాత్రమే కొత్తగా యాడ్ చేస్తారు అంతే తప్ప మరి మిగతా సిలబస్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఉండనుంది. కాబట్టి మీరు అందరూ కూడా పాత సిలబస్ని ప్రిపేర్ అవ్వండి. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్లో ఏమైనా మార్పు చేసినట్లయితే మీ ముందుకి అప్పుడు మరలా మీకు చెప్తాను నేను వీడియో ద్వారా. ఎందుకంటే ఒక సిలబస్ చేంజింగ్ అంటే ఒక 10th క్లాస్ మాత్రమే మారుతుంది. ఎందుకంటే 10th క్లాస్ మాత్రమే సిలబస్ చేంజ్ అయింది. కాబట్టి అది లాస్ట్ టైం టెట్లో ఓల్డ్ సిలబస్ని 10th క్లాస్ని తీసుకోవడం జరిగింది. ఈసారి తీసుకుంటే న్యూ టెక్స్ట్ బుక్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని యాజ్ ఇట్ ఈజ్గా సిలబస్ అనేది అదే ఉండనుంది. కాబట్టి టెట్కి అందరూ కూడా సన్నద్ధం కావాలి. టెట్లో మంచి స్కోర్ సాధించుకోవాలి. అదే మీరు మీ విజయానికి మంచి మార్గాన్ని చూపనుంది. ఎందుకంటే ఈ డిఎస్సిలో అది ప్రత్యక్షంగా ప్రూవ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. టెట్కి మీరు అందరూ కూడా సన్నద్ధం కండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.